guys, 10 different hair styles in 10 days, day 7 అనమాట. సో నేనైతే ఎందుకు నిన్న అయితే సింపుల్గా ఇట్లా ఫ్లవర్ అయితే ఇస్తాను. ఈ వీడియో మొత్తం డే 10 కోసం అనమాట. మొత్తం అయితే మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డే 10 రోజు ఒక ఫ్యామిలీది మంచిది ఒక ఆర్ట్ కోసం నేను చేస్తున్నాను. ఈరోజు డే 7 కూడా దానికోసమే. సో టిష్యూతో టిష్యూతో ఏం ఆర్ట్ ఇస్తారనుకుంటారు, కానీ ఇంకా చూపిస్తాను. ఫస్ట్ చాలా పర్సన్ 1 minute టాపిక్ అయితే స్టాప్ చేసి మనం ఫ్యాన్ అయితే తీసుకోవాలి. లైక్ నేను ఈవినింగ్ ఎప్పుడైతే వీలైతే అప్పుడైతే వీడియో అయితే తీస్తున్నాను. నార్మల్ టైంలో అయితే అస్సలు చేస్తలేను. సో ఇప్పుడు ఈ యాడ్ చేయడానికి ఏమేమి అవసరం చెప్పాలా. 2 టిష్యూస్ అండ్ ఒక కప్ అంతే. ఈ ఐటమ్స్ ఉంటే చాలు మనకి మంచిగా ఆర్ట్ అయితే చేసేయచ్చు. సో ఇప్పుడైతే నేను కప్ అయితే తీసుకొచ్చుకుంటాను. ఇక్కడ అక్కడ పెట్టాను, మళ్ళీ తెచ్చుకుంటాను. ఈ సైజ్ కప్ చాలు మనకి 2 టిష్యూస్ కాబట్టి. సో చిన్నగా టిష్యూస్ని మొత్తం ఇలా అయితే వేసేసుకోవాలా. కొంతమంది తడుపుతారు, కానీ మనం తడపొద్దు అంటే తడుపు ఇప్పుడు ఉండబెడతాడు, కానీ ఏమవసరంలో తడిపియడం. సో ఇంకొక ట్రిక్ మనం ఏం చేయవచ్చు అంటే దీంట్లోనే ఇట్లా నార్మల్ ఆల్రెడీ టిష్యూ తీసుకుని దాని మీద కలర్ వేసేయచ్చు. మనకి ఏ కలర్ కావాలో. నేనైతే మోస్ట్ ప్రిఫర్డ్లీ పింకే తీసుకుంటాను. ఏ కలర్ సెట్ అవుతుంది దాని కలర్ తీసుకున్నాము. దీనికి గమ్ కూడా చాలా 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 అవసరము. గమ్ లేకపోతే ప్రాసెస్ చేసి వేస్ట్ అనమాట. అందుకని నేను ఇప్పుడు గమ్ అవన్నీ తెచ్చుకొని మేము ముందైతే ఉంటాను. సో నేను హార్ట్స్ అయితే ఇట్లా గీసేసుకున్నా, చాలానే గీసుకోండి, నేను మిగిలిన ఏం కాదు. సో గమ్ కూడా అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇవి ఉన్నాయి కదా, చిన్నగా చేసినాం కదా, ఇవన్నిటిని ఇట్లా చేసి ఇట్లా అతకబెట్టుకోవాలా. అతకబెట్టుకుని దాని మీద వేసి మంచిగా 3D లుక్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ఇంకొద్దిగా పేపర్స్ని టేర్ అయితే చేసుకోవాలి. మీరు చిన్నగా చేసుకోవాలా, ఎందుకంటే చిన్న హార్ట్స్ కాబట్టి చేసేద్దాం. చేశాక మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇట్లా నార్మల్గా స్టిక్ చేస్తే అంత మంచిగా అయితే లేదు. ఇంకొక వేరే టైప్ చేస్తున్నాను. ఏంటంటే ఎట్లుంది కదా, కొద్దిగా ఇంత తీసుకుంటాను. మొత్తం కూడా వేసుకోవచ్చు మీరు. ఇట్లా వేసి ఇట్లా మొత్తం ఫుల్గా ఇట్లా రుద్దుకోవాలా. రుద్దుకున్నాక ఎంత ఎట్లా కావాలో మనకి అట్లయితే అట్లా పెట్టేసుకోవాలి. ఒకటి ఈ వేలో చేస్తున్నా, ఇంకోటి ఈ వేలో అయితే చేస్తున్నా. మీకు 2 వేస్ అయితే చేయొచ్చు. సో అందుకే నేనైతే ఫాస్ట్గా చేస్తున్నాను. ఇంకోటి ఈవినింగ్ కదా, టైం లేదు. పార్క్కి వెళ్తాం మేము, ఎవ్రీడే పార్క్కి వెళ్తాము. ఎందుకంటే మా తమ్ముడు కొద్దిగా వర్కౌట్స్లో ఉండు, దానివల్ల కొద్దిగా హార్ట్లో ఇట్లా అంటే ఏమీ రియల్ డిజీజ్ ఏం కాదు, ఇట్లా ఉరకడం వల్ల ఆలస్యం అయింది కదా, అట్లా అయింది. నైట్ అస్సలు వండనియలేము మంది. ఇప్పుడు టీవీ చేస్తాం, అన్నం తినొద్దని ప్లాన్ వేసిండు. సో దట్స్ వై స్టార్ట్ చేశాడు జిమ్. తమరు ఎంత జిమ్ చేస్తే ఏంటి లావు కావాలి కదా, మేము ఇంత చెప్పినాం అంట చెప్పినాం, చిల్కకి చెప్పినట్టుగా నేను లేదు. సో ఇంకా వాడి కోసం రోజు పార్క్ పోతున్నాము. ఇంకా నేను కూడా అలవాటు అయిపోయింది పార్క్ వెళ్ళి. మా ఆంటీని పాప చూసుకోవడం చాలా కష్టమైద్దని మాకు రోడ్డు దాటిస్తే మేము నడుచుకుంటూ వెళ్ళిపోతాము. సో ఇదైతే ఫైనల్ అవుట్పుట్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇంతసేపు కష్టపడితే సో కొన్ని చేశాను, అంతనే సరిపోయింది. ఎంత అయితే 4 సరిపోయినా, మనం కూడా 4 చాలు.
అనుకున్నట్టే అంతనే వచ్చింది, ఎక్స్ట్రా కూడా రాలేదు. ఒకటి వచ్చింది కానీ సరిపోలే, సగం చేసిన. కానీ చేసేది ఉంటే మాస్క్ పెట్టుకొని చేయాలి. అండ్ హ్యాండ్స్కి గ్లౌజ్ వేసుకోవాలి, కడగాలని 5 minutes పడుతుంది. స్మెల్ కూడా చాలా, హ్యాండ్ వాష్ ఇది కలిపితే తల తిరుగుతుంది స్మెల్కి. చాలా 5 times మస్ట్ కడుక్కోవాలి, లేకపోతే అంత కెమికల్స్ పోతాయి. కొద్దిసేపు అయితే డ్రై అయినిచ్చి ఏ కలర్ కావాలో అది కన్సిస్టెన్సీ కలుపుకొని అయితే పెట్టుకున్నాను. మంచిసేపు చాలా క్యూట్గా అయితే నాకు నచ్చాయి. సో ఇప్పుడైతే పెయింటింగ్స్తోనే వేయాలి కాబట్టి, సో 4 ఉన్నాయి కదా, నేను టూ కలర్స్కి ఒక కలర్ అయితే వేస్తాను. లైక్ ఇప్పుడు నేను 2 colorsకి పర్పుల్ వేస్తాను, ఇంకా మళ్ళీ 2 colors పింక్ అయితే వేస్తాను. మీరైతే చూడండి, వేరే నచ్చిన సింగిల్ వేసుకోవచ్చు 4కి. నాకైతే అట్లా వేసుకోవచ్చు, నేను ఎట్లా తీసుకొని మీకైతే ఫైండ్ అవుట్ చూపిస్తాను. సో నాకైతే 2కి వేస్తే 4కి వేస్తే కాంబినేషన్ అయితే సెట్ అవుతుంది కానీ బాగుండదని, సో ఇట్లా 4కి వేసిన ఇట్లా చూడడానికి బాగాలేదు. అండ్ ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చి వేసానంటే కట్ చేయవచ్చు కదా, అందుకే. సో ఇప్పుడైతే అది కొద్దిగా ఇది డ్రై అయ్యాక అయితే కట్ చేసేద్దాం. బాయ్ బాయ్, విష్ యూ ఆల్సో. ఎందుకు ఇలా సింపుల్గా చేస్తున్నాను అంటే మన Day 10 ప్లాన్ కోసం ఇదంతా. సో బాయ్ బాయ్, విష్ యూ ఆల్.